నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎల్పీజీ సమస్య తగ్గించేలా కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలు పీడీఎస్ ద్వారా సుపీరియర్ కిరోసిన్ పంపిణీకి నిర్ణయం విశాఖలో ప్రేమికురాలిని చంపి శరీర భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టిన నేవీ ఉద్యోగి డబ్బు కోసం వేధించిందనే కోపంతో ఘాతుకం పల్నాడు జిల్లాలో ఆత్మహత్యాయత్నం ఘటనలో వైద్యుడు మృతి కుమార్తెకు మందబుద్ధి కావడంతో బలవన్మరణం నేడు 2.5 లక్షల మందికి టిట్కో ఇళ్లు అందచేత తిరుపతి జిల్లాలో లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించనున్న సీఎం నెల దాటిన పశ్చిమాసియాలో చల్లారని యుద్ధ జ్వాలలు భూతల దాడులకు యుఎస్ సన్నాహాలు మట్టుబెడతామంటున్న ఇరాన్ దేశంలో గ్యాస్ పెట్రోల్ కొరత వదంతులతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తోంది. సర్వీస్ స్టేషన్లలో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు తాజా ఆదేశాలు అమలులో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలేంటి? ప్రజలకు ఎలా మేలు కలగనుంది? వంట గ్యాస్ సంబంధించినటువంటి విషయంలో గత కొద్ది రోజులుగా హర్మోజ్ జల సంధి ద్వారా భారతదేశానికి సరఫరా కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ అదేవిధంగా క్రూడ్ గ్యాస్ కు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు వంట గ్యాస్ కు సంబంధించి గృహ అవసరాలకు అవసరమైనటువంటి వంట గ్యాస్ మాత్రమే 100% సరఫరా చేయాలని చెప్పి గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కమర్షియల్ గ్యాస్ హోటల్స్ కు అదేవిధంగా రెస్టారెంట్లు ఈ కమర్షియల్ యాక్టివిటీస్ వ్యాపార వాణిజ్య అవసరాలకు అవసరమైనటువంటి గ్యాస్ సిలిండర్లు వాటికి సంబంధించినటువంటి సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తుతుండటము వ్యాపారపరమైనటువంటి అంశాలు కొంత వ్యాపారాలు తింటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కేంద్రం మరొకసారి నిర్ణయం తీసుకుని గత వారం 70% వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా సరఫరా చేయాలని చెప్పి నిర్ణయించింది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవైపు గ్యాస్ సిలిండర్ల కొరతను తగ్గించడానికి గ్యాస్ లో వస్తున్నటువంటి వంట గ్యాస్ కు సంబంధించి ఎల్పీజీ విషయంలో వస్తున్నటువంటి ఇబ్బందులన్నింటినీ ఒక్కొక్క విధంగా సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నప్పటికీ ఇంకా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటున్నటువంటి నేపథ్యంలో కిరోసిన్ సరఫరాను మరింత పెంచాలి అని చెప్పి కేంద్రం నిర్ణయించింది. అది ఎల్పీజీకి సంబంధించినటువంటి విషయంలో కమర్షియల్ గ్యాస్ కు ఎక్కువగా ఉపయోగించేవారు ఇప్పుడు కిరోసిన్ కూడా ఉపయోగించడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వంటి కీలకమైనటువంటి మహానగరాల్లో కట్టెల పొయ్యిలు వాడటము పొల్యూషన్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో కట్టెల పొయ్యిలు వాడటము వీటన్నిటిని నిషేధించింది. అయితే ఇప్పుడు దాన్ని తాజాగా వినియోగించుకునేందుకు అవకాశం కల్పించినటువంటి కేంద్రం ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి కిరోసిన్ ఉపయోగించుకునేందుకు కిరోసిన్ ద్వారా వంటలు ఇవన్నీ చేసుకునేటానికి అవకాశం కల్పిస్తూ ఇప్పుడు తాజాగా మరొకసారి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 21 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా 21 రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి ఉత్తర్వులు అమలు చేయడానికి పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి చట్టము 2002లో తీసుకొచ్చినటువంటి చట్టంలో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ పరిమితులతో కూడినటువంటి నిబంధనలను అమలు చేయాలని చెప్పి పరిమితులతో కూడినటువంటి అంశాలకు ఇవి కీలకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. 21 రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి లైసెన్స్ దారులు ఎవరైతే ఉన్నారో లైసెన్స్లు ఎవరైతే ఉన్నాయో వారికి దాదాపు 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకుని దాన్ని సరఫరా చేయడానికి అవకాశం కల్పిస్తూ కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీని ప్రకారం దేశంలో కిరోసిన్ నిల్వలు పెంచుకోవడానికి దాంతో పాటుగా కిరోసిన్ వాడకాన్ని మరింత పెరగటానికి ఆస్కారం కల్పిస్తూ కేంద్రం తాజా ఉత్తర్వులు చేపట్టింది. ప్రస్తుతం
కమర్షియల్ అదేవిధంగా గృహావసరాలకు అవసరమైనటువంటి ఎల్పీజీ గ్రామీణ ప్రాంతాలకు కొంత ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కిరోసిన్ కూడా ఉపయోగించుకోవడానికి కేంద్రం ఈ రకమైనటువంటి అవకాశం కల్పించింది. దీని ద్వారా వ్యాపారపరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలకు వాణిజ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం కేంద్రం ఈ రకంగా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే కేంద్రం ఇచ్చినటువంటి వెసులుబాటుతోటి కమర్షియల్ సిలిండర్ల పైన కొంత నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు దొరకకపోతే ప్రత్యామ్నాయంగా తాము హోటల్స్ మూసివేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని వాణిజ్యపరమైనటువంటి హోటల్స్, రెస్టారెంట్లు వీళ్ళందరూ కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయంగా ఈ చర్యలు తీసుకున్నది. దీనివల్ల వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాపారాలు కొనసాగించుకునేందుకు కిరోసిన్ ను మరింత అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి బ్లాక్ మార్కెట్ ను నిరోధించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రత్యామ్నాయంగా కిరోసిన్ ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టి ఎల్పీజీ సిలిండర్లు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. దీనివల్ల ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హోటల్స్ అదేవిధంగా కమర్షియల్ యాక్టివిటీ ఏవైతే ఉన్నాయో ఆహార అవసరాలకు సంబంధించినటువంటి కమర్షియల్ యాక్టివిటీ అది మరింత పెరుగుతుందని చెప్పి కేంద్రం భావిస్తా ఉంది. ప్రజలకు మరిన్ని అవకాశాలు ఈ రకంగా ముందుకు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి అందుకు అనుగుణంగానే ఇప్పుడు తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. విశాఖలో ఒళ్లు గగురు పొడిచే ఘటన జరిగింది. స్నేహితురాలిని ఇంటికి పిలిచిన ఓ నేవీ ఉద్యోగి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. నేవీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న చింతాడ రవీంద్ర ఎల్వీ నగర్లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. నెల క్రితం అతడి భార్య ప్రసవం కోసం విజయనగరంలోని పుట్టింటికి వెళ్లింది. విశాఖకు చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. ఆదివారం రాత్రి ఆమెను తన ఫ్లాట్ కు పిలిచిన రవీంద్ర అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శరీర భాగాలను సగం ఫ్రిడ్జ్ లో పెట్టి మరో సగభాగాన్ని గోనెసంచిలో కట్టాడు. తర్వాత పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. ఘటనా స్థలికి రవీంద్రను వెంటబెట్టుకుని తీసుకెళ్లిన పోలీసులు ఫ్రిడ్జ్ లో 2 మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. అందులో తల భాగం కనిపించకపోవడంతో పోలీసులు ఆరా తీయగా మౌనిక తలను పెందుర్తి సమీపంలో పడేసినట్లు చెప్పాడు. యువతి తనను డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, హత్య కేసులో దర్యాప్తు ఎలా సాగుతుంది? గాజువాకలో చాలా సంచలనమైనటువంటి హత్య ఉదంతం జరిగింది. ప్రధానంగా నేవీ ఉద్యోగి అయినటువంటి చింతాడ రవీంద్ర స్నేహితురాలైనటువంటి మౌనికని ఇంటికి పిలిపించాడు. ఇంటిని పిలిపించి హత్య చేశాడు. హత్య చేసింది ముక్కలు ముక్కలుగా చేసి డీప్ ఫ్రిడ్జ్ లోని ఆ శరీర భాగాల్ని ఉంచేశాడు. అయితే తర్వాత నేరుగా నిందితుడే గాజువాక పోలీసుల వద్దకు వెళ్లి తాను చేసినటువంటి హత్య విషయాన్ని తెలియజేయడం, పోలీసులు వెంటబెట్టుకుని వచ్చి ఆ డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి శరీర భాగాల్ని చూపించడంతో కేసు మొత్తం బయటకు వచ్చింది. ఈ సంఘటన నిన్న జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ మౌనిక సాలగ్రామ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడు మౌనికని పిలిపించారు, అసలు ఎప్పుడు మౌనిక ఈ ప్రాంతానికి వచ్చింది, నిందితుడి యొక్క దగ్గరికి వచ్చింది అనే విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దురదృష్టం శరీర భాగాల్లో తల భాగం అయితే కనిపించలేదు. ప్రస్తుతం తల భాగం కూడా దారపాలెం సమీపంలో తల భాగం కూడా దొరికినట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం పోలీసు బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. గాజువాక పార్థసారథి నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నేవీ ఉద్యోగి అయినటువంటి రవీంద్ర భార్య విజయనగరం ఆవిడ పుట్టింటికి వెళ్లారు. నెల రోజుల పైగా అవుతుంది. అయితే నిన్న పథకం ప్రకారం మౌనికని ఇంటికి పిలిపించారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ అనంతరం హత్య చేసి ముక్కలుగా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర కాల్ డేటా అంతా కూడా పరిశీలిస్తున్నారు. అలాగే మౌనిక ఎప్పుడు రవీంద్ర వద్దకు వచ్చింది, అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే దాని మీద కూడా
పోలీసులు దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతం అయితే గాజువాక పోలీసులు దర్యాప్తు లోతుగా చేస్తున్నారు. అయితే శరీర ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రీజ్ లో చూస్తున్న పోలీసులు కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే చాలా బలమైనటువంటి ఆయుధాలు ఉపయోగించి శరీరాన్ని ముక్కలు చేయాలి. ఇక్కడే శరీర భాగాలు ఇక్కడే ముక్కలు చేశాడా, లేకపోతే వేరే ప్రాంతంలో శరీర భాగాలు ముక్కలు చేసి ఇక్కడ తీసుకొచ్చారా? రెండో అంశం, తల భాగం వేరుగా ఉంది. ఇప్పుడు కూడా తల భాగం దారపాలెం ప్రాంతంలో దొరికినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకెవరైనా సహకరించారా? రవీంద్ర ఒకటి ఈ ఘాతుకుని పాల్పడ్డా, ఈ హత్య చేశాడా, లేకపోతే ఎవరైనా సహకరించారనే అంశంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గాజువాక పార్థసారథి నేతృత్వంలో బృందాలు ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శరీర భాగాలన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి శరీర భాగాలని క్లూస్ టీమ్ అంతా కూడా పరిశీలించింది. అయితే నిందితులే ఈ హత్య చేసినట్టుగా పోలీసులు చెప్పడంతో ఈ మొత్తం హత్య ఉదంతం అంతా బయటకు వచ్చింది. కాబట్టి మరిన్ని విషయాలు విచారించేటువంటి పరిస్థితి ఉంది. రవీంద్ర మరింత విచారిస్తున్నారు. రవీంద్ర విజయనగరం ప్రాంతానికి చెందినటువంటి రాజాం ప్రాంత వాసి. అతను నేవీలో పనిచేస్తున్నాడు, నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మౌనికతో పరిచయం ఎప్పుడు, అసలు ఇద్దరి మధ్య వివాదానికి కారణం ఏమిటి, ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు రిమాండ్ విధిస్తారా లేక వారెంట్ కొట్టేస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడుగు తెలుసుకుందాం. సాయికృష్ణ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీదుర్గ పాత్ర ఏంటి? పవిత్ర, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి నిన్నటి వరకు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గని కాకినాడలో సిట్ అధికారులు విచారించారు. ఈ 12 రోజుల పాటు ఆమె విచారణ కొనసాగింది. 84 గంటల పాటు విచారించారు. సుమారు 360 ప్రశ్నలు సంధించిన ఆమె నుంచి మర్చిపోయాను, గుర్తులేదు, నాకేం తెలియదు, ఇట్లాంటి సమాచారమే వారు ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. అయితే సంతృప్తికరంగా ఆమె నుంచి సమాధానాలు విచారణ అధికారులు రాబట్టలేదనేది కూడా సమాచారం. ఈ 12 రోజుల పాటు ఆమెను విచారించిన అంశాలతో కూడిన నివేదికను రాజమహేంద్రంలోని జిల్లా న్యాయస్థానంలో సిట్ అధికారులు సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజమహేంద్రంలోని జిల్లా కోర్టులో హాజరు కావాల్సి ఉంది. మొదట ఎస్సీ/ఎస్టీ కోర్టులో ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు ఆమె పైన. దాన్ని రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు ఈ విచారణకు సంబంధించి పూర్తి ఆదేశాలు ఇవ్వటం ఇప్పటివరకు అది కొనసాగింది. అట్లాగే మొన్న శనివారం కూడా ఈ ఎస్సీ/ఎస్టీ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ నివేదిక అంశాలతో పాటు ఆమెకి ఇవాళ ఎలాంటి విచారణ కొనసాగుతోంది, రిమాండ్ విధిస్తారా లేదంటే బెయిల్ మంజూరు చేస్తారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లా కోర్టులో 10:30 నుంచి ఆమె 10:30కు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో ఏవైనాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉండగా A2గా సిట్ ఈమెను చేసి విచారించింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం, ఆ తదుపరి అప్పుడు ప్రమేయం ఉన్న 4 పోలీసు అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. దీంతో ఈ కేసు నవంబర్ 30 లోపు విచారణ పూర్తి చేసి ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా మొత్తం ఏ రోజు ఏం చేయాలి కార్యక్రమాలు షెడ్యూల్ వారీగా కూడా మొత్తం ఉత్తర్వులు ఇవ్వటం, ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు చాలా ప్రాధాన్య అంశంగా మారింది, వేగవంతమైంది. ఇప్పుడు ఇవాళ కోర్టులో రాజమహేంద్రం జిల్లా కోర్టులో విచారణ ఎలా కొనసాగుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పవిత్ర, ధన్యవాదాలు సాయికృష్ణ. కలల సౌధం కొద్ది గంటల్లో సాక్షాత్కరించబోతోంది. 1, 2 కాదు, ఏకంగా 1,00,000 మంది టిట్కో గృహ సముదాయాల్లో అడుగు పెట్టబోతున్నారు.
కాలనీల్లో పూర్తయిన ఇళ్లలో మరో 1,50,000 మంది గృహప్రవేశాలు చేయబోతున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించి సొంతింటి కల సాకారం చేసుకుంటున్న పేదల సమరంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. తిరుపతి జిల్లాలో లబ్ధిదారులతో నేడు గృహప్రవేశాలు చేయించబోతున్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు నేడు 1,00,000 గృహాలను అందించనుంది. 2017-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు టిడ్కో గృహాల నిర్మాణం పూర్తయింది. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఫ్లాట్లతో గృహ సముదాయాలు నిర్మించారు. మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు చేతికందించాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా 5 ఏళ్లు కాలక్షేపం చేసి లబ్ధిదారుల్ని ఇబ్బందులకు గురిచేసింది. ఆ పార్టీ రంగులు వేసి ఆర్భాటం చేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పూర్తిపై దృష్టి పెట్టింది. నిధులు కేటాయించి సకాలంలో పనులు పూర్తి చేసింది. సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ సదుపాయం ఇలా అన్ని వసతులతో లబ్ధిదారులకు ఇల్లు అందిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. 3 లక్షల ఇళ్లను గతేడాది లబ్ధిదారులకు అప్పగించారు. తాజాగా 1,00,000 టిడ్కో గృహాలతో పాటు కాలనీల్లో నిర్మించిన 1,50,000 గృహాలను పూర్తి చేసి ఇస్తున్నారు. పేదల సొంతింటి గల సాక్షాత్కార వేడుకలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని పూదూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం లబ్ధిదారులతో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తారు. అనంతరం వారితో మాట్లాడి ప్రజావేదిక సభలో పాల్గొంటారు. గృహ ప్రవేశాలకు సిద్దమైన టిడ్కో ఇళ్లను మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని కనకాయలంక వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి నిమ్మల రామానాయుడు భూమి పూజ చేశారు. ఈ వంతెన నిర్మాణాన్ని 24 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు శిథిలావస్థకు చేరిన బ్రిటిష్ కాలం నాటి గోదావరి డెల్టా సిస్టమ్ను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు నిమ్మల తెలిపారు. దీనికోసం 14 కోట్ల రూపాయలతో ప్రభుత్వం లైడార్ సర్వే చేస్తుందని ఆయన వెల్లడించారు. మినీ ఎయిర్ క్రాఫ్ట్ తో చేసిన ఏరియల్ సర్వే పూర్తయిందన్నారు. గ్రౌండ్ సర్వే అనంతరం సమగ్ర నివేదికను తయారు చేసి గోదావరి డెల్టాను పూర్తిగా ఆధునీకరిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. ఏదైతే మన గోదావరి జిల్లాలకు సంబంధించి అటు వెస్ట్ కానీ ఇటు ఈస్ట్ గోదావరి కానీ మరి పురాతనమైనటువంటి గత బ్రిటిష్ వారి టైం నుండి ఎప్పుడో నిర్మాణం చేసినటువంటి లాకులు, షట్టర్స్ మళ్లీ అవన్నీ కూడా శిథిలా వ్యవస్థకు గురైనటువంటి స్థితిలో ఏదైతే ఆటుపోట్లకి సరిగ్గా లేకుండా మళ్లీ వరద నీరు సముద్రంలోకి పోకుండా ఏదైతే ఇటువంటి ఇబ్బందులు గోదావరి జిల్లా ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. మొన్ననే ఒక లైడార్ సర్వే మనం 14 కోట్ల రూపాయలు పెట్టి లైడార్ సర్వే చేయించాం ఈ ఉభయ గోదావరి జిల్లాలో కూడా. ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి డిపిఆర్లు తయారు చేసుకుని అంటే ఎక్కడెక్కడ లాకులు, ఎక్కడెక్కడ షట్టర్స్, ఎక్కడెక్కడ డోర్స్ రిపేర్స్ ఉన్నాయి, ఆ నదీ ముఖ ద్వారాల వద్ద కూడా మన డ్రెడ్జింగ్ కూడా ఎంత మేర తీయాలి ఇవన్నీ కూడా డిపిఆర్లు తయారు చేసి భవిష్యత్తులో గోదావరి జిల్లాలో కూడా ముంపు సమస్య నుంచి అధిగమించేటువంటి విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్లాలి డిపిఆర్ ద్వారా అనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం. లంక గ్రామాలు వాళ్లకు కూడా చిన్నపాటి వరదలు వస్తే హాస్పిటల్కి వెళ్లేటువంటి మార్గం కూడా లేనటువంటి స్థితిలో వాళ్లకు కూడా మౌలిక వసతులు, బ్రిడ్జెస్, రోడ్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో జోద స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పొదలకూరు మండలం నందివాయి అటవీ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న జోద స్థావరంపై దాడులు నిర్వహించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో వాటిపై నిఘా పెట్టి 6 జూదర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ కు అత్యంత కీలకమైన చమురు టెర్మినల్ అయిన ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా సైన్యం ఆక్రమించుకునే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ చమురు నిల్వలపై ఆయనకున్న ఆసక్తిని బయటపెట్టారు. ఇరాన్ వద్ద బలమైన రక్షణ వ్యవస్థలు లేవని, ఆ ద్వీపాన్ని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికా అక్కడ కొన్ని సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ స్వయంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణానికి అనుమతి ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు.
మొదట 10 పాకిస్తానీ జెండా ఉన్న ట్యాంకర్లను పంపారని, ఇప్పుడు మరో 20 నౌకలను అనుమతించారని చెప్పారు. ఇరాన్ తనకు ఇస్తానన్న బహుమతి ఇదేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల కాల్పుల విరమణ ప్రణాళికకు ఇరాన్ సానుకూలంగా స్పందించిందని ట్రంప్ చెప్పారు. చర్చలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. అమెరికా సైనికులు తమ భూభాగంలోకి అడుగుపెడితే గల్ఫ్లోని అరబ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. అమెరికాలో H-1B వీసాదారులతో పాటు మరికొన్ని వీసాల దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్ తప్పనిసరి చేస్తూ సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యుఎస్ కాన్సులేట్లలో నిర్వహించే నిర్దిష్ట రకాల వలసేతర వీసాలకు ఈ కొత్త ప్రక్రియ వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ఆయా వీసాదారులు తన సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో H-1B వంటి కొన్ని వీసాలకు సోషల్ మీడియా వెట్టింగ్ అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఆ నిబంధనలను మరిన్ని వీసా కేటగిరీలకు తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్స్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. విదేశాల్లోని యుఎస్ కాన్సులేట్లో నిర్వహించే నిర్దిష్ట రకాల వలసేతర వీసాలకు ఈ కొత్త ప్రక్రియ వర్తిస్తుందని పేర్కొంది. ఇందులో డొమెస్టిక్ వర్కర్లకు ఇచ్చే A3, C3తో పాటు G5, H3, H4, K, Q, R, S, T, U వీసాల దరఖాస్తుదారులకు కూడా ఇక నుంచి సోషల్ వెట్టింగ్ చేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. జాతీయ భద్రత పేరుతో గతేడాది ఈ నిబంధనను అమెరికా తీసుకొచ్చింది. గత డిసెంబర్ నుంచి H-1B, F, M, J వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి ఆన్లైన్ యాక్టివిటీని అమెరికా సర్కార్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. అమెరికా జాతీయ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా అమెరికాలో ప్రవేశానికి అనర్హులైన వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి క్షుణ్ణంగా పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఆయా వీసాదారులు తన సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేసేందుకు వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయడాన్ని సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సామాజిక మాధ్యమ ఖాతాల సెట్టింగ్లను ప్రైవేటు నుంచి పబ్లిక్ కు మార్చుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వారు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, వారి వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఉందా అన్న కోణంలో అధికారులు ఈ తనిఖీలు చేస్తారు. అటు టెక్ కంపెనీలో విదేశీయులను తగ్గించి అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అగ్రరాజ్యం మరో కీలక చర్యకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే H-1B వీసాదారుల వేతనాలను పెంచేలా అమెరికా కార్మిక శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఇవి అమల్లోకి వస్తే విదేశీ ఉద్యోగుల వార్షిక వేతనం $14,000 మేర పెరిగే అవకాశముంది. అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు వేతనం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటోందని, దీనివల్ల చౌకగా లభించే ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని సుదీర్ఘంగా ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్య అధికారులు తాజా ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అధ్యక్షుడి సంతకం తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. వారిది ప్రాణాలు పోయాల్సిన వృత్తి, పోతున్న ప్రాణాలను నింపాల్సిన కర్తవ్యం. కానీ తమ 3 ఏళ్ల పసిపాప ప్రాణాలను తీసే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆపై వాళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. చావైనా బతుకైనా కలిసే చనిపోదామంటూ పల్నాడు జిల్లాలో ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్యానికి పాల్పడ్డారు. భార్య బిడ్డ నిన్న మృతి చెందగా భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన కుంభా గోపి ఒంగోలు రిమ్స్లో MBBS చదువుతున్న సమయంలో అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన శంకరకుమారి పరిచయమైంది. తల్లిదండ్రుల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. భోపాల్ ఎయిమ్స్లో మత్తు వైద్యుడిగా గోపి, అదే ఆసుపత్రిలో నర్సుగా శంకరకుమారి పనిచేస్తున్నారు. వీరికి 3 ఏళ్ల కుమార్తె ఉంది. చిన్నారికి మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేకపోవటం వల్ల దంపతులిద్దరూ ఆవేదన చెందుతుండేవారు. 20 రోజుల కిందట శంకరకుమారి బిడ్డతో కలిసి పుట్టింటికి వెళ్లారు. 2 రోజుల కిందట గోపి కూడా భోపాల్ నుంచి వచ్చారు. శనివారం రాత్రి బిడ్డతో సహా భార్యను నరసరావుపేటకు పిలుచుకుని ముగ్గురు లాడ్జ్లో దిగారు. అనంతరం మత్తు ఇంజెక్షన్ చేసుకుని చనిపోతున్నామని కొన్ని చిత్రాలను గోపి తన సోదరికి వాట్సాప్ చేశారు. కుటుంబ సభ్యులు లొకేషన్ ఆధారంగా ఘటనాస్థలికి చేరుకునేసరికి
ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే తల్లి, బిడ్డ మరణించారు. గోపి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గోపి, శంకరకుమారి వాట్సాప్ చాటింగ్ పరిశీలించిన పోలీసులు షాక్కు గురయ్యారు. పాప, నేను కలిసి చనిపోతాం, నువ్వైనా కష్టాలు పడకుండా ప్రశాంతంగా ఉండాలి అన్న భర్త వాట్సాప్ మెసేజ్కు చావైనా బతుకైనా ముగ్గురే కలిసే ఉందామని భార్య శంకరకుమారి ఇచ్చిన సమాధానం చూసి పోలీసులు సైతం చలించిపోయారు. సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో పాప పుట్టిందని, జీవితాంతం ఎదుగుదల లేకుండా బుద్ధిమాంద్యంతో జీవించాల్సి వస్తుందని ఆవేదన చెందుతూ బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇంగ్లాండ్లోని డెర్బీ సిటీ సెంటర్లో పాదచారులపైకి కారుతో దూసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని 36 ఏళ్ల స్థానికుడిగా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడడానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉగ్రవాద నిరోధక దళం కూడా దర్యాప్తులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్లోని డెర్బీ నగరంలో రద్దీగా ఉండే సిటీ సెంటర్ ప్రాంతంలో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఒక కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 7 గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.